గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు iDream మీడియా. విశాఖపట్నం జిల్లా మాధవదారికి చెందినటువంటి మహేష్ అనే ప్రబుద్ధుడు పొద్దున్నంతా కూడా సూటు బూటు కార్లో వామ్మో ఆయన ఇచ్చే బిల్డప్ ఇంత అంత కాదు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఒక బిల్డప్ ఇస్తూ సాయంత్రం అయ్యేసరికి తలకి పెద్ద క్యాప్, కళ్ళకి మాస్క్ ఇవన్నీ కట్టుకొని ఇంట్లో దొంగతనాలు చేసేయడానికి సిద్ధమైపోతుంటాడు ఈ ప్రబుద్ధుడు. సో ఈయన స్టోరీ ఏంటంటే, విశాఖపట్నం జిల్లాలో ఇల్లాలు, హైదరాబాద్ లో ప్రియురాలు. కానీ నేను చేసే ఉద్యోగం సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాను, నాకు నెలకి లక్షల్లో జీతం వస్తుంది. సో దానికి తగ్గట్టు హోదాగా నేను బిల్డప్ ఇస్తూ BMW కారులో ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి ట్రావెల్ చేస్తూ ఎవ్వరికి అనుమానం రాకుండా దొంగతనాలు చేసేస్తూ లైఫ్ గడిపేస్తాను అనుకున్నాడు మహేష్. కానీ ఎలాంటి దొంగ అయినా ఏదో ఒక చోట చిక్కుతాడు కదా, అలానే విశాఖపట్నం పోలీసులకైతే మాత్రం ఈ మహేష్ అనే దొంగ చిక్కాడు. సో ఈ మహేష్ స్టోరీ వింటే వామ్మో, చిన్నప్పటి నుండి కూడా 15 ఏళ్ళకే పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లో 4 కేసులు, దొంగతనానికి సంబంధించి 4 కేసులు నమోదయ్యి జువైనల్ హోమ్ నుండి వచ్చిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ గా కొన్ని హైదరాబాద్ కంపెనీలో జాబ్ చేశాడు. అదే విధంగా విశాఖపట్నంలో కూడా జాబ్ చేశాడు. ఇక్కడ పరిచయమైన యువతతో ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక యువతికి గేలం వేసి ప్రేమాయణం నడుపుతున్నాడు. అంతా బానే ఉంది. ప్రియురాలకి ఇల్లాలకి కూడా మంచి మంచి బట్టలు, మంచి మంచి నగలు, వామ్మో మామూలు కాదు, ఒక క్రేజ్ లో ఒక హైప్ క్రియేట్ చేస్తూ చాలా బిల్డప్ ఇచ్చేస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ఏ కోసాను కూడా అనుమానం రాకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానే ఆ వృత్తిలోనే కొనసాగుతున్నాను, సో నేను ఇక్కడ చేస్తున్నాను అక్కడ చేస్తున్నాను అంటూ ఎవ్వరికి అనుమానం రాకుండా అంతా ప్లాన్డ్ గా వెళ్తుంది. కానీ ఒకానొక దొంగతనం కేసులో అనుమానం వచ్చిన పోలీసులు మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ తీసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినటువంటి మహేష్ చరిత్ర చూసి వారు కూడా ఆశ్చర్యం వేసింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ అయినటువంటి శంకప్రతాప్ బాబ్జీ గారు అయితే మాత్రం మీడియాకి వివరించారు. ఆ వివరించిన తర్వాత ఎవరైతే నిందితుడు ఉన్నాడో మహేష్ నుండి దాదాపు 699 గ్రాముల బంగారం, అదే విధంగా 3 కేజీల వెండి, దాదాపు 50,000 రూపాయల వరకు బంగారాన్ని కూడా, దాదాపు 50,000 రూపాయల వరకు నగదును కూడా రిసీవ్ చేసుకున్నారు. సో ఇదంతా కూడా తెలిసిన తర్వాత ఎవరైతే ప్రియురాలు అదే విధంగా భార్య ఉన్నారో వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మా భర్త నా ప్రియుడు ఇలాంటి పని చేస్తాడు, ఏం కాదు, ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఆయనకి అలాంటి అవసరమే లేదు, ఆయన హోదానే వేరు, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో అనేసని ఆ మాట వినబడేసరికి వీళ్ళు కూడా దాటేశారు. కానీ పోలీసుల నుండి సమాచారం వచ్చిన తర్వాత ఒక్కసారిగా దొంగన మొగుడా, దొంగన ప్రియుడా అంటూ కూడా తిట్టడం ప్రారంభించారు. సో ఎప్పటి నుండో చిన్నప్పటి నుండే జల్సాలకి అలవాటు పడినటువంటి మహేష్ దొంగతనాలు చేసుకుంటేనే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు, అనుకుని సాధించవచ్చు, విలాసవంతమైన జీవితం గడపచ్చు అంటూ పకడ్బందీగా ప్లాన్ చేస్తూ పొద్దున్నంతా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగ బిల్డప్ ఇస్తూ రాత్రి అయ్యేసరికి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ బంగారాన్ని డబ్బుని అంతా కూడా క్యాష్ చేసుకొని తను స్వతహాగా ఒక బాడీ బిల్డర్ కూడా, సో దానికి సంబంధించిన ఒక న్యూట్రిషన్ కంపెనీ పెట్టాలి అనే ఆశయంతో ఈ దొంగతనాలన్నీ చేసి కొంతమేర డబ్బును కూడబెట్టుకొని సో నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఆలోచన చేసినట్లు ఎవరైతే నిందితుడు మహేష్ ఉన్నాడో పోలీసులకు కూడా వివరించారు. సో ఇతని విషయం తెలిసిన తర్వాత పోలీసులు అయితే మాత్రం తను చేసిన దొంగతనాలు, అదే విధంగా స్కూటీ దొంగతనాలకు ఉపయోగించిన సుత్తి అవన్నీ కూడా రికవరీ చేసుకొని అసలు విషయాన్ని అంతా కూడా మీడియాకి వెల్లడించారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా విశాఖపట్నం జిల్లా పోలీస్ కమిషనర్ అయినటువంటి శంకప్రతాప్ బాబ్జీ గారు అయితే మాత్రం మీడియాకు వివరిస్తున్నారు. చూసేద్దాం. ఈరోజు ఒక ప్రాపర్టీ అఫెండర్, అతను మన ఆంధ్ర రాష్ట్రంలో 56 ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారని ఇంతవరకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 అఫెన్సెస్ చేశారండి. అందులో మన వైజాగ్ సిటీలో 26 అండి ప్రాపర్టీ అఫెన్సెస్. అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఈ CCTV ఫుటేజ్ చూడండి. ఫేస్ జస్ట్ 2 కళ్ళు తప్ప ఏమీ కనపడకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అఫెన్స్ చేస్తున్నారండి. డాక్యుమెంట్స్ అన్నీ దొరికింది. అతను హైడౌట్లో మనం డిటెక్ట్ చేసాము.
ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి, మొత్తం 26 కేసెస్. ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం. ఓకే, మార్కెట్ వాల్యూ చూస్తే ఇది వచ్చేసి మనం చెప్పిన వాల్యూ, కానీ ఈరోజు చూస్తే 1.09 crore మార్కెట్ వాల్యూ. ఇది కాకుండా ఒక BMW కార్ అతను కొన్నారు, ఈ అన్ని స్టోలెన్ ప్రాపర్టీ అమ్మేసి, అది కూడా మేము సీజ్ చేసాము. తర్వాత ఒక 2-wheeler స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా, అది కూడా దొంగతనం కోసం యూజ్ చేశాడు, అది కూడా మేము సీజ్ చేసాము. సో ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది.